హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రతి ఇల్లాలికి అవసరమయ్యే కొన్ని అద్భుతమైన వంటింటి చిట్కాలను చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ చేస్తున్నప్పుడు సాల్ట్ కానీ కారం కానీ ఎక్కువ అయిపోతుంటుంది కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, పుట్నాల పప్పు పొడైనా లేదా శనగపిండి ఉంటుంది కదా, దాన్ని ఒక స్పూన్ వేసేసుకోవాలి. పైనుంచి ఇంకొంచెం ఏదైనా మసాలా వేసేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి అట్లా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కారం ఉప్పు కూడా నార్మల్గా అయిపోతాయి అనమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చపాతీలు కానీ పూరీలు కానీ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ చపాతీ కర్రకి పిండి అనేది అట్లా అతుక్కుపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనం ఆ చపాతీ చేసే కర్రని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు పెట్టేస్తే చాలు. దానికి అసలు పిండి అనేది అతుక్కోదనమాట. నీట్గా వచ్చేస్తాయి చపాతీలు చేయడం. చూస్తున్నారు కదా, అసలు పొడి పిండి కూడా జరగలేదు. నేను నార్మల్గా చపాతీలు అయితే వచ్చేస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి, ఈ చక్కెరకి చీమలు పట్టకుండా నీట్గా ఉండాలి అన్నప్పుడు మనం దాంట్లోకి లవంగాలను వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసినాం అనుకోండి, అప్పుడు చీమలు అనేవి రాకుండా ఉంటాయి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ గడ్డగట్టకుండా ఉండాలి అంటే దాన్ని మనం మూత గట్టిగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు అది అసలు గడ్డగట్టదనమాట, మంచిగా పొడి పొడిగానే ఉంటుంది. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్, ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీని పెంచే చిట్కా అనమాట. ఇట్లా జవాది పౌడర్ అని దొరుకుతుంది మనకి బయట. దాన్ని తీసుకొచ్చి వాటర్లో కొంచెం వేసేసుకోవాలి. దాని స్మెల్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇల్లంతా ఇట్లా సువాసనతో నిండిపోతుంది. ఆ వాటర్లో కొంచెం వేసేసుకొని దానిపైన మనకి ఇష్టం వచ్చిన అట్లా ఫ్లవర్స్ వేసేసుకొని అట్లా పెట్టేసుకోవాలి ఇంట్లో ఒక మూలన. అప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఇంట్లో లక్ష్మీ కళలాగా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ జవాదు పౌడర్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పర్ఫ్యూమ్కి బదులుగా ఈ జవాదు పౌడర్ని మనం వాడుకోవచ్చు అనమాట. న్యాచురల్గా చాలా బాగుంటుంది, ఏ కెమికల్స్ లేకుండా. ఈ జవాదు పౌడర్ని ఒక చిటికడంతా తీసుకొని ఇట్లా టిష్యూ పేపర్లో వేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసిన ఈ పేపర్ని లాకర్స్లో కానీ ఇంకా పర్స్లో కానీ మన జేబులో కానీ అట్లా పెట్టేసుకోవాలన్నమాట. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మంచి సువాసన వస్తుందన్నమాట. సెంట్కి బదులుగా మనం దీన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, పువ్వులు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అంటే వాటిని ఇట్లా ఒక బాక్స్లో వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ అయినా వేసేసుకొని ఈ పువ్వులన్నీ వేసేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇవి మంచి ఫ్రెష్గా ఉంటాయి. లేదా నార్మల్గా మనం కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా, అప్పుడు అంత వాటరీగా అయ్యి అవి కొంచెం కుళ్ళిపోతుంటాయి కదా. అట్లా కాకుండా ఉండాలంటే ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే ఫ్లవర్స్ చాలా రోజులు వస్తాయన్నమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా ఏ ఫ్లవర్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు. మల్లెపూలు కానీ రోజ్ ఫ్లవర్స్ కానీ చామంతి కానీ అట్లా పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇట్లాంటి బెల్లంని కట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుందన్నమాట. దాన్ని మనం 5 మినిట్స్లో కట్ చేసేసుకోవచ్చు. ఎంత పెద్ద బెల్లమైనా ఎంత గట్టి ఉన్న బెల్లమైనా సరే. సో దాన్ని ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఆ బెల్లంని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇంకో గిన్నెలో కొంచెం వాటర్ వేసి మనం 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసినామంటే ఆ బెల్లం అంతా మెత్తగా అయిపోతుంది అనమాట. ఆ వేడికి చూస్తున్నారు కదా, డైరెక్ట్ పెట్టొద్దు ఎప్పుడు. అట్లా కొంచెం వాటర్ వేసి దానిపైన బెల్లం పెట్టి మూత పెట్టేసుకుంటే మనకు ఆ బెల్లం అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. దాన్ని అప్పుడు మనం కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. చాకుతో మనం ఇట్లా కట్ చేస్తూ ఉంటే ఎంత బెల్లమైనా సరే మనం అట్లా కట్ చేసేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. అంతే. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా కట్ చేసిన ఈ బెల్లం మొత్తం మనం ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా నీట్గా ఉంటుంది అనమాట. చీమలు కూడా పట్టవన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పాలు అనేది అడుగంటిపోకుండా మాడకుండా అండ్ పొంగకుండా ఉండాలంటే పాల గిన్నెలో ఫస్ట్ కొన్ని వాటర్ పోసేసి పాలు పోసేసుకొని దాంట్లో ఒక గిన్నె కానీ లేదా అట్లా పెద్ద ఒక స్పూన్ వేసేసుకొని మంట సిమ్లో పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ పొంగు అనేది కింద పడకుండా పాలు నీట్గా వేడైపోతాయి అనమాట. నెక్స్ట్, మనం పప్పు చేసేటప్పుడు అది తొందరగా ఉడకాలంటే దాన్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టే టైం లేనప్పుడు కొంచెం ఆయిల్ పోసేసుకుంటే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. తర్వాత ఇట్లాంటి గ్యాస్ కట్స్ ఉంటాయి కదా, కుక్కర్ మూతకు పెట్టే ఆ రబ్బర్ అనమాట, అవి లూజ్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అట్లా పెట్టేసి పెట్టుకున్నామంటే అది మంచిగా గట్టిగా అయిపోతుంది. తర్వాత దాన్ని మనం ఆ మూతకు పెట్టేసి పప్పు ఉడికిస్తే అది మంచిగా లూజ్ కాకుండా టైట్గా ఉండి పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది అనమాట. సో నెక్స్ట్ అయితే, చపాతీలు చాలాసేపు మృదువుగా ఉండాలి, అంత వాటర్ కాకుండా మంచిగా ఉండాలంటే మనం అట్లా
హాట్ బాక్స్లో ఒక టిష్యూ పేపర్ని వేసేసి చపాతీలను పెట్టేసుకోవాలి. అవి ఎంతసేపు అయినా కానీ మంచిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ టిప్ అయితే పుదీనాని ఈజీగా ఒలుచుకునే పద్ధతిని చూద్దాం. ఫస్ట్ పుదీనాని అట్లా మనం విడివిడిగా చేసేసేయాలి కొమ్మలుగా. ఆ కొమ్మలని మనము ఒక చిల్లుల గంట ఉంటుంది కదా, దాంట్లో ఆ కొమ్మలను పెట్టేసి కిందకి అట్లా లాగినట్టయితే ఆకులన్నీ పైనకి వచ్చేస్తాయి, కొమ్మలు కిందికి వెళ్ళిపోతాయి. ఆకులు మంచిగా అట్లా నీట్గా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అట్లా ఈజీగా చేసేసేయచ్చు. అట్లా చేసుకున్న ఈ ఆకులన్నిటిని మనం ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసేసుకొని ఆ ఆకులన్నీ అట్లా వేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. కొత్తిమీరను కూడా మనం అట్లనే నీట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా. వాటికి ఉన్న వేర్లని కట్ చేసేసేయాలి ఫస్ట్. అవి ఉంటే ఏంటంటే కూలిపోతుంది అనమాట, కొత్తిమీర చాలా రోజులు రాదు. అందుకని ఫస్ట్ ఆ వేర్లన్నీ సపరేట్ చేసేసుకొని ఆ కొత్తిమీర అట్లా కాడలు పెద్దగా ఉన్నాయి కదా, వాటిని కట్ చేసేసి అట్లనే సేమ్ ఆ డబ్బాలో టిష్యూ పేపర్ వేసి దానిపైన కొత్తిమీర వేసి మళ్ళీ పైనుంచి ఆ టిష్యూ పేపర్ పెట్టేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అది వాటర్ అంతా పీల్ చేసుకొని టిష్యూ పేపర్ కొత్తిమీర చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి ఈజీగా ఊడి రావాలంటే ఆ కొబ్బరి చిప్పలని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. అట్లా డీప్ ఫ్రిడ్జ్లో ఎన్ని అవర్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ పెడితే సరిపోతుంది. అట్లా పెట్టేసి వాటిని బయటకు తీసేసి కొంచెం చల్లగైన తర్వాత అట్లా ఒక రాయితోని కొంచెం కొట్టేసి చాకుతో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, అవి కొంచెం కొట్టడం వల్ల లూజ్ అయిపోతాయి అనమాట. లూజ్ అయిపోయి ఆ కొబ్బరి చిప్ప అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. ఇట్లా అన్ని కొబ్బరిలను తీసేసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టేసుకొని. వీటిని డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి. ఇట్లనే పెట్టేసుకోవచ్చు, లేదా కట్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు మనం పొడిలాగా చేసేసి. అప్పుడు ఎక్కువ రోజులు మనకి పచ్చి కొబ్బరి అనేది నిల్వ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ కర్రీస్లో కానీ స్వీట్స్ చేసుకోవడానికి కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కొబ్బరిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ మనం ఇట్లా ఈజీగా తీసేసుకోవచ్చు. ఏం లేదు, ఆ కొబ్బరి లోపల మనం చాకుతో అట్లా కట్స్ పెట్టేసి చాకుతో కొంచెం అట్లా మెల్లగా అన్నట్టయితే ముక్కలుగా ఆ కొబ్బరి అనేది ఊడొస్తుంది. అట్లా మనం తీసేసుకొని కర్రీస్లోకి వాడుకోవచ్చు. అట్లా కొబ్బరి మొత్తం అట్లా ఊడి రాదనమాట, ఇట్లా పీసెస్ లాగానే వస్తుంది. ఇట్లా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం మనకి మంచిగా నీట్గా వస్తుంది. సో అర్జెంట్ ఉన్నప్పుడు మనం ఇట్లా చేసేసుకోవచ్చు. ఆ కొబ్బరి చిప్పని పడేయకుండా మనం ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. పప్పులు ఎక్కువ రోజు నిలువ ఉండాలి, పురుగు పట్టకుండా అంటే ఆ కొబ్బరి చిప్పని ఈ పప్పులో వేసేసుకోవాలి. దీన్ని ఒక స్పూన్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పప్పు వేసుకోవడానికి. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల పప్పు అనేది ఎక్కువ రోజు నిలువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కళ్ళలో వాటర్ వచ్చేస్తుంటుంది కదా, అట్లా రాకుండా ఉండాలంటే మనం ఆనియన్స్ ఫస్ట్ పొట్టు తీసేసి వాటిని ఇట్లా ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసేసుకోవాలి. నీళ్ళలో వేసుకొని కట్ చేసినాం అనుకోండి మనకి కళ్ళలో వాటర్ అనేది రాదనమాట. ఎన్ని ఆనియన్స్ అయినా ఫాస్ట్గా అట్లా కట్ చేసేసుకోవచ్చు. కర్రీస్లోకి మనము ఆనియన్స్ని ఎంత చిన్నగా కట్ చేస్తే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది అనమాట. ఇట్లా కట్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్న పార్ట్ ఉంటుంది కదా వైట్గా, దాన్ని తీసేసేయాలి. అది కర్రీస్లో వేస్తే మంచిది కాదనమాట హెల్త్కి. సో ఇట్లా నీట్గా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని మనం కర్రీస్ చేసుకుంటే కర్రీస్ కూడా మంచి టేస్ట్ వస్తాయి. ఇట్లా కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే అది ఎగ్ కర్రీకి చాలా బాగుంటుంది. అండ్ ఇట్లా చిన్నగా చేసుకుంటే గ్రేవీ లాగా కర్రీ అయితే మంచిగా వస్తుంది అనమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మొండిగా ఉన్న కత్తెరలు కానీ చాకులు కానీ తేజ్ అయ్యేలాగా మనం ఎట్లా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఈ కత్తెరలని ఒక 30 సెకండ్స్ అట్లా వేడి చేసేసి అట్లా వేడిగా ఉన్నప్పుడే అయిపోయిన ట్యాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసేసేయాలి. అట్లా కట్ చేసేస్తే మనకి మంచిగా అవి తేజ్ అయిపోతాయి అనమాట. అట్లా కట్ చేసేసి చూస్తున్నారు కదా, అట్లా పేపర్ని కట్ చేసి కూడా అది మంచిగా షార్ప్గా కట్ అయిపోతుంది. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. చాకులను తేజ్ తీసుకోవాలంటే ఇట్లా కప్స్ ఉంటాయి కదా, కప్స్ వెనక భాగంలో మనం దాన్ని అట్లా బాగా రుద్దినట్లయితే అవి కొంచెం తేజ్ అయిపోతాయి అనమాట. అట్లా షార్ప్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, అట్లా చేసేసుకుంటే చాకులను కూడా మనం ఈజీగా ఇంట్లోనే షార్ప్ చేసేసుకోవచ్చు. టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అన్నం మంచిగా పూలలాగా ఇట్లా పొడిగా ఉండాలి అంటే మనం దాంట్లో కొంచెం ఉడికేటప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్కి బదులు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అండ్ వెనిగర్ కూడా వేసుకోవచ్చు, ఒక 1/2 స్పూన్ వరకు. అట్లా ఏదైనా ఒకటి వేసుకుంటే అన్నం అనేది మంచి పొడిగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పులని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నప్పుడు అవి పురుగులు పట్టకుండా ఉండాలి అంటే ఆ డబ్బాలో మనం కొంచెం ఇంగువను వేసేసుకోవాలి కింద భాగాన. అట్లా ఇంగువ వేసేసి పైనుంచి పప్పును వేసేసుకుంటే ఆ పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి.
నెక్స్ట్ అయితే మనకి ఇంట్లో ఉన్న స్పూన్స్ కానీ గంటలు కానీ అవి కొంచెం తోమేటప్పుడు ఆ లోపల అనేది అట్లా బ్లాక్గా ఉండిపోతుంటుంది కదా, చూడ్డానికి గలీజ్గా అనిపిస్తుంది. అందుకని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఇట్లా స్టవ్ మీద పెట్టేసి ఒక 10 సెకండ్ల వరకు వేడి చేసుకోవాలి అంతే. వేడి చేసిన తర్వాత చాకుతోని దాన్ని అట్లా రుద్దేసినట్టయితే మంచిగా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత దాన్ని సోప్ వేసి కడిగేసుకోవాలి, మంచిగా నీట్గా అయిపోతాయి ఆ గంటలు స్పూన్స్ అనేటివి. టిప్ నచ్చితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆకుకూరలు తెచ్చినప్పుడు పాడవకుండా వాడిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఫస్ట్ వాటికి ఉన్న వేర్లను కట్ చేసి అట్లా కొమ్మలుగా వేసి పేపర్లో చుట్టేసి కవర్లో పెట్టి పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు అనేది. లేదా అప్పటికప్పుడు వండుకోవాలంటే కూడా ఇట్లనే కట్ చేసేసి వాటిని ఫస్ట్ మనం వాటర్లో కడగాలన్నమాట. వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆ కొమ్మలన్నిటినీ మంచిగా కడిగేసేయాలన్నమాట. ఆకుకూరలు అట్లా నీళ్ళలో కడిగిన తర్వాతనే మనం కట్ చేయాలి ఎప్పుడైనా కానీ. వెంటనే మనం కట్ చేసి కడిగితే దాంట్లో ఉన్న డస్ట్ పోదనమాట. అది చాలామందికి తెలియదు. అట్లా ఫస్ట్ కట్ చేస్తారు, తర్వాత వండుతారనమాట. అట్లా చేయకండి ఇప్పుడు, అది హెల్త్కి కూడా మంచిది కాదు. ఆకుకూరలు ఎప్పుడైనా సరే మనం వాటర్లో ఫస్ట్ కడిగేసేయాలి. కడిగేసి చూసినారు కదా ఎంత మట్టి వచ్చిందో, అట్లా వచ్చిన మట్టి వాటర్ని వాడేసి మళ్ళీ 2 సార్లు కడగాలన్నమాట. వాటర్ అనేది క్లీన్గా రావాలి. ఆకుకూరలు అప్పుడు మనకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట. తర్వాత ఒక జాలి గిన్నెలు వేస్తే వాటర్ అంతా పోతుంది. వాటర్ పోయిన తర్వాత వాటిని కట్ చేసేసుకోవాలి. చిన్నగా సన్నగా కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. ఒక రోజు ముందు ఇట్లా కట్ చేసుకొని పొద్దునకి ఈజీ అయిపోతుంది అనమాట. ఆకుకూరలు తెచ్చినప్పుడల్లా టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇట్లా చేసుకుంటే హెల్తీగా ఉండాలనుకుంటే మనం ఇట్లనే చేసుకోవాలి. సో కర్రీని అట్లా వండేసుకోవాలి ఆకుకూరని. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ని బాయిల్ చేసుకోవడం చూద్దాం. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసేస్తే అవి మంచిగా నీట్గా ఉడికిపోతాయి అనమాట. ఇక్కడ పగుళ్ళు అనేటివి రాకుండా. చూసారు కదా, అట్లా 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత దించేసి దాంట్లో వేడి తగ్గిపోయిన తర్వాత మనం పొట్టు తీసేయాలి. ఆ పొట్టు దానిపైన ఉన్న పెంక్ అంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ అట్లా కింద కొట్టేసి మనం ఇట్లా చేతితో నలిపినట్టయితే అది నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా క్రాక్స్ అనేది రాదనమాట. సో ఇట్లా నీట్గా ఎగ్స్ని మనం ఆ ఎగ్స్ పైన ఉన్న పొట్టుని రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా ఈ ఎగ్ షెల్స్ని కూడా మనం వేస్ట్ చేయకుండా దాన్ని ఇట్లా నలిపేసి చెట్ల మొదల్లో వేసినట్టయితే చెట్టుకు మంచి ప్రోటీన్ అనేది అందుతుందనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశ బ్యాటర్ చేసుకునేటప్పుడు మనం దాంట్లో అటుకులు వేస్తుంటాం కదా, అటుకులు లేనప్పుడు ఇట్లా అన్నం కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక 2 గంటలంతా కొంచెం పిడిగంతా అన్నం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని మనం దాన్ని ఫర్మెంట్ కావడానికి పెట్టేసేయాలన్నమాట. ఇట్లా చేసేటప్పుడు మన పిండి అనేది పొంగి బయటపడుతూ ఉంటుంది కదా, అట్లా కాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ని అంచులకు రుద్దేసి మనం పిండి పైన మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మెంట్ కావడానికి పెట్టేసేయాలి. పొద్దున వరకు అది పొంగకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట పిండి అనేది. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పిండి అనేది అసలు బయటికి రాలేదు. సో అట్లా మంచిగా ఫర్మెంట్ అయిందనమాట. ఇట్లా చేసుకున్న ఈ దోశల పిండితో దోశలు వేసుకుంటే దోశలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. దోశలు వేసుకునేటప్పుడు ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వచ్చేయాలంటే ఇట్లా ఆలుగడ్డ ముక్కతోని ప్యాన్ పైన రుద్దేసేయాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత టిష్యూ పేపర్తో తుడిచేసి దానిపైన దోశను వేసినట్లయితే దోశలు అనేవి ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో అట్లా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి దోశలు రాకపోతే. చూస్తున్నారు కదా, దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, క్రిస్పీగా కూడా ఉందన్నమాట. ఆలుగడ్డ లేనప్పుడు ఇట్లా ఉల్లిగడ్డను కూడా కట్ చేసి మనం ఆ ప్యాన్ పైన తుడిచేసి టిష్యూ పేపర్తో తుడిచేయాలన్నమాట. అప్పుడు కూడా దోశలు అనేటివి మనకి నీట్గా వచ్చేస్తాయి. పచ్చళ్ళు అనేటివి లేనప్పుడు ఇట్లా పొడితో ఆనియన్స్ వేసేసుకొని దోశ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకోవాలన్నమాట. సూపర్ టేస్టీ దోశ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని ఈజీగా ఒలుచుకోవాలంటే మనం అట్లా ఎల్లిపాయలు తెచ్చినప్పుడు ఒక రోల్లో వేసి దాని తలపైన అట్లా కొట్టాలన్నమాట. ఒక్కసారి అట్లా కొడితే అది విడిపోతుంది. అట్లా విడిపోయినప్పుడు దాని పొట్టు కొన్ని ఎల్లిపాయలకి అదంతా అదే ఊడొస్తుంది అనమాట. అన్నిటికీ రాకపోయినా కానీ అట్లా కొంచెం ఈజీగా అయిపోతుంది మనకి పని అనేది. సో అట్లా చేసుకున్న తర్వాత ఇంకా పొట్టు ఊడిపోని ఆ ఎల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని వాటర్లో వేసేసుకోవాలి. ఇది కూడా ఈజీ పద్ధతి అనమాట. అట్లా వాటర్లో వేసుకుంటే అవి నానడం వల్ల పొట్టు అనేది ఈజీగా వస్తుంది అనమాట. మనం తీసేటప్పుడు చూస్తున్నారు కదా, అట్లా కొంచెం నానిన తర్వాత చూపిస్తున్నాను నేను. అక్కడ తీసిన ఎల్లిపాయలేమో మనం కొట్టడం వల్ల ఆ పొట్టు అదంతా అదే ఊడిపోయింది అనమాట. ఇట్లా నానితే కూడా మనకి తొందరగా పొట్టు తీసేసుకోవచ్చు. సో తర్వాత ఎల్లిపాయలు ఇట్లా ఒక రోల్లో వేసి దంచినప్పుడు కింద పడిపోతుంటాయి కదా, అట్లా పడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచెం ఉప్పు వేసి తర్వాత ఎల్లిపాయలు వేసి దంచితే అవి కింద పడకుండా మంచిగా దంచేసుకోవచ్చు అనమాట.
తర్వాత అల్లంని కూడా నీట్గా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. దానిపైన ఉన్న పొట్టు ఈజీగా రావాలంటే దాన్ని ఫస్ట్ నానబెట్టేసుకోవాలి నీళ్ళలో. నానబెట్టేసి ఆ మట్టి అంతా ఫస్ట్ కొంచెం అట్లా చేతిని కడిగేసిన తర్వాత ఒక స్పూన్తోని మనం ఆ పొట్టునంతా రిమూవ్ చేస్తే తొందరగా మనకి పని అయిపోతుంది అనమాట. చాకు కంటే స్పూన్తో తొందరగా అయిపోతుంది. వాటికి ఉన్న సందులలో నుంచి కూడా ఆ స్పూన్ పోతుంది కాబట్టి పొట్టుని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ అల్లం అంతా కడిగేసుకోవాలి. మనం మంచిగా కడిగేసి కొంచెం ఆరబెట్టేసుకొని కట్ చేసేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని అయితే చేసేసుకోవాలి. అట్లా తర్వాత ఎల్లిపాయల్ని కొంచెం ఈజీగా మనం పొట్టు తీసుకోవడం ఎట్లనో చూద్దాం. ఇక్కడ ఎల్లిపాయని మధ్యలోకి కట్ చేసేసి దాన్ని ఓపెన్ చేసినట్టయితే పొట్టు అనేది ఈజీగా ఊడొస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లా ఎన్ని ఎల్లిగడ్డలైనా మనం పొట్టు తీసేసేయచ్చు. ఇది చాలా ఈజీ పద్ధతి అనమాట అన్నిటికంటే. సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే దాన్ని ఎట్లా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ అల్లం అండ్ ఎల్లిపాయని మొత్తం అట్లా మంచిగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను. సో దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు వేసేసి ఆయిల్ వేసి రుబ్బాలన్నమాట. దీంట్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ వేస్తే ఆ కలర్ కానీ టేస్ట్ కానీ మొత్తం పోతుంది అనమాట. ఆయిల్ వేసుకోవడం వల్ల అది మంచిగా మెత్తగా స్మూత్గా అయిపోతుంది పేస్ట్ అనేది. చూస్తున్నారు కదా, ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని ఒక డబ్బాలో వేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఎన్ని నెలలైనా సరే ఇది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి వంటగట్టు కానీ స్టవ్ కానీ జిడ్డుగా ఉన్నప్పుడు దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బ్లీచింగ్ పౌడర్ని వేసుకోవాలన్నమాట. మనకు బయట షాప్స్లలో దొరుకుతుంది ఇది బ్లీచింగ్ పౌడర్. దీన్ని తీసుకొచ్చేసి మనం గట్టు పైన జల్లేసేయాలి ఇట్లా కొంచెము. అండ్ స్టవ్ పైన కూడా కొంచెం అట్లా జల్లేసి అండ్ సోప్ వాటర్ ఉంటుంది కదా, అట్లా ఆ వాటర్ని అంతా జల్లేసి మనం ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఆ మురికి అంతా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఒక పీస్తో కానీ బ్రష్తో కానీ రుద్దేసేయాలి ఆ గట్టుని, స్టవ్ని అంతా రుద్దేసి మళ్ళీ నీట్గా కడిగేస్తే మనకి మంచిగా స్టవ్ అయినా గట్టు అయినా నీట్గా షైనింగ్గా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.